హాయ్ అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఉషశ్రీని. అందరూ బాగున్నారా? మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీ అందరూ తలపెట్టిన పనులన్నీ విఘ్నాలు లేకుండా విజయాలు సాధించాలని, చక్కగా పూర్తి అవ్వాలని, ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ మహాగణాధిపతి ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరచడానికని ఈరోజు వచ్చానమాట. చాలా రోజులైంది కదండి వినాయక చవితి సందర్భంగా మీతో మాట్లాడాలనిపించింది అనమాట. అలాగే ఈ వినాయక చవితి రోజు నాకు బాగా గుర్తు. గత ఏడాది వినాయక చవితి రోజు నాకు 1,00,000 సబ్స్క్రైబర్స్ పూర్తయిన సందర్భంగా అమెరికా నుంచి, మన యూట్యూబ్ నుంచి సిల్వర్ ప్లే బటన్ వచ్చింది కదండి, అది ఓపెన్ చేస్తూ వీడియో పెట్టానమాట. కొత్తగా చూడాలనుకునే వాళ్ళకి ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు వినాయక చవితి వస్తే నాకు అది బాగా గుర్తొచ్చిందనమాట. అయితే గత ఏడాది వినాయక చవితికి ఒక గుడ్ న్యూస్తో వచ్చాను. ఈ వినాయక చవితికి నేను 2-3 గుడ్ న్యూస్లు ఉన్నాయండి. మా చిన్నబాబు పాడతాడని మీ అందరికీ తెలుసు కదా. తను ఈ మధ్య ఆల్ ఇండియా రేడియోలో ఆడిషన్స్ అయ్యాయి కదా, లలిత సంగీతం అలాగే భక్తి సంగీతం రెండిట్లో కూడా గ్రేడ్ వచ్చిందండి. ఎంత సంతోషం ఉంది చెప్పలేను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి ఆల్ ఇండియా రేడియోలో పాడాలని, మాట్లాడాలని, అంటే వ్యాఖ్యాతగా ఉండాలని చాలా ఇష్టం. కానీ నాకు ఎటువంటి అవకాశం లేదనమాట. అసలు ఎలా వెళ్ళాలో కూడా నాకు తెలియదు. అలాంటిది మా బాబు ఆల్ ఇండియా రేడియోలో గ్రేడ్ వచ్చిందంటే ఎంత ఆనందంగా ఉందో మరి నేను చెప్పలేకపోతున్నాను అనమాట. సో మా బాబుకి వచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇంకొక మంచి గుడ్ న్యూస్ ఉందండి, అది త్వరలో చెప్తాను. అది సస్పెన్స్ అయితే ఏం కాదు, కాకపోతే ఇప్పుడు చెప్పడానికి కాదు, కొద్ది రోజుల తర్వాత నేను చెప్తాను అనమాట. చాలా రోజులు బట్టి బాబుకి మీరు ఆశీర్వదించారన్నమాట. ఆశీర్వాదాల ఫలితంగా ఒక మంచి గుడ్ న్యూస్ జరిగింది, త్వరలో చెప్తాను. నేను ఈ మధ్య అసలు వీడియోలు పెట్టడం లేదు కదా, అంటే గార్డెన్ అప్డేట్స్ ఇవ్వడం లేదు, రెసిపీస్ కూడా పెట్టడం లేదు. అలాగని గార్డెన్ అయితే వదిలేదండి. సాయంత్రం వేళకి గార్డెన్కి వెళ్తున్నాము. మేము వెళ్ళేదే ఒక గంటన్నర పనికి. ఆ గంటన్నరకి చీకటి పడిపోకుండా అక్కడ వర్క్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా అందులో లీనమైపోయి, ఇంకా మురిసిపోయి, ఆనందపడిపోయి వీడియో తీయాలి, మాట్లాడాలి. అసలు ఆ కాన్సెప్ట్ కూడా గుర్తున్నా కూడా మేము దానికి ప్రయారిటీ ఇవ్వడం లేదనమాట. అంటే ఆ గార్డెన్ వరకు ఆ గంటలో పూర్తి చేసేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం అనమాట. కానీ అలా కాదు కదా, మీకు కూడా నేను అప్డేట్స్ ఇవ్వాలి, త్వరలోనే ఇస్తానండి. గార్డెన్ అయితే చాలా బాగుంది, చక్కగా ఉంది. ఇప్పుడిప్పుడే అన్ని చెట్లు పెరుగుతున్నాయి, చాలా సంతోషంగా ఉంది. అది కూడా మీకు చూపిస్తాను నేను. అలాగే మా వినాయక చవితి కూడా చాలా చక్కగా జరిగిందండి. యాజ్ యూజువల్ పూజ అంతా అయిపోయాక బాబు పాడతాడు, నేను పాడతాను అనమాట. పాడిన తర్వాతనే పూజ పూర్తవుతుంది కదా. ఓకే అండి, మీ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరుస్తూ త్వరలోనే మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.